కక్కుర్తేనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్ 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 సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి. తలుపులు మూసుకుంటా. పద పద పదవయ్యా, ఆకలితో పాటు చట్నీ గుమ్మగుమ్మలాడిపోతాను. టెంప్టింగ్ అయిపోతున్నాను. వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం. ఏం అదృష్టం, ఇవాళ బస్సులు స్ట్రైక్. ఆటోలో వెళదామంటే 40 రూపాయలు అవుతుంది. ఎలాగానో ఆలోచిస్తున్నాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు లిఫ్ట్ ఇయ్యి. సరే ఎక్కండి. ఓహో, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, నీలో ఇంత హెల్పింగ్ అంత లేదు కానీ ఎక్కండి. ఓకే, పనే పద్మనాభం. ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి, మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. గోపి, గుడ్ మార్నింగ్ సార్. ఏం రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ ని ప్రేమిస్తున్నాడు సార్. పక్క పక్కన ఉంటే బాగుంటుందని, మీకు జోడీగా ఉంటుందని. ధర్మయ్య, బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయి, తీసేయి. ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఓహో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. చెయ్యవడానికి కావాలండి. లిఫ్ట్ ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం అన్యాయం అయ్యేది. ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే కన్నారు. అందులో సగమేగా నేను అడిగింది క్యాష్. అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా, క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? డబ్బు విషయంలో మనకు అస్సలు మొహటం లేదు. క్యాష్. బాబు, నీతో పెట్టుకోవడం నాదే తప్పు. నీకు దండం. వెళ్ళు బాబు. అన్నారు. నమస్కారం సార్, పద్మనాభం గారు బడ్జెట్ మెన్షన్ తెలుసు కదా, ఎందుకు అలా బలత పడ్డారండి? షడప్. లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్. అతనికి 20 మిగిలింది, నాకు 20 మిగిలింది. నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు. గో. వాట్? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎరేజ్ అయిపోయిందా? అవును సార్. మై గాడ్, పంపలు అంటుకుపోతాయి. ఈ విషయం పెద్ద ఆయన తెలిస్తే మీ పని అవుట్. డాడీకి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కానీ మీరేం కదా. లేదు సార్, ఎండి గారి దగ్గర నేను ఏ విషయాన్నైనా దాచలేను. అమ్మా రమ్య, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రింట్అవుట్ తీసావా? సారీ సార్, రిపోర్ట్ మొత్తం అరేంజ్ అయిపోయింది. వాట్ నాన్సెన్స్! మీ డ్యూటీ మీద మీకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఏం జరిగింది సార్? అదేనయ్యా, మన కొత్త యూనిట్ కోసం బ్యాంక్ లోన్ అప్లై చేశాం కదా, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఈ రోజు 10:30 కల్లా బ్యాంక్ పంపాలి. అవును. తీరా ఇప్పుడు లాస్ట్ అవర్ లో కంప్యూటర్ లో రిపోర్ట్స్ ఎరేజ్ అయిపోయినాయి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇందులో ప్రాబ్లం ఏముంది సార్? అదేంటయ్యా, కంప్యూటర్ లో రిపోర్ట్ ఎరేజ్ అయిపోతే ప్రాబ్లం కాదంటావేంటి? సార్, కంప్యూటర్ ఎరేజ్ కావచ్చు, బ్యాక్టీరియా అటాక్ చేసి ఏదైనా జరగచ్చు, కానీ మన బ్రెయిన్ లో పవర్ మాత్రం ఎరేజ్ కాదు. రమ్య, ప్యాడ్ తీసుకుని నేను చెప్పి నోట్ చేసుకో. యూనిట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏరియా కాస్ట్ 80,90,350 rupees. Outer area cost 35,40,726 rupees. Construction cost 1,20 lakhs. Correct గా నోట్ చేసుకుంటున్నావా? Yes. Proceed. Furniture 50,16,421 rupees. Machinery 1.80 lakhs and 50,000. AC plant 10 lakhs and 25,000. Power connection and material 60 lakhs 32,234 rupees. Total amount 5 crores 37 lakhs 54,731 rupees. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, వండర్ఫుల్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఒక్క రూపాయి తేడా లేకుండా ఎలా గుర్తుపెట్టుకోగలిగావు? దట్ ఈస్ పద్మనాభం. అతను బడ్జెట్ వేసాడంటే 1 రూపాయి కూడా తేడా రాశారు. క్యాష్ అతని ప్రపంచం, క్యాష్ అతని ఊపిరి, క్యాష్ అతని శ్వాస. సార్, అంతేకాదు, సేవింగ్స్ లో అతను ఎక్స్పర్ట్. మామూలు మనిషి దగ్గర నుంచి ప్రపంచ బ్యాంకు దాకా అతని దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సార్. ఏంటయ్యా అవి? మై డియర్ స్టాఫ్, ఈ రోజు మనందరినీ ఇక్కడ రప్పించడానికి కారణం మన కొత్త షోరూమ్ కి లోన్ శాంక్షన్ అయింది. ఈ సంతోష సమయంలో మన స్టాఫ్ అందరికీ 1 నెల జీతం బోనస్ గా ఇస్తున్నాను. ఆ రోజు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ బడ్జెట్ ని పద్మనాభం గుర్తుంచుకుని మనందరికీ చెప్పుండకపోతే ఈ లోన్ శాంక్షన్ అయ్యేది కాదు. అందుకే మిస్టర్ పద్మనాభం గౌరవార్థం ఈ రోజు మీ అందరికీ ఈ ఓషన్ పార్క్ లో విందు అరేంజ్ చేశాను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. సార్, బోనస్లు ఇచ్చారు, బానే ఉంది. భోజనాలు ఎందుకు సార్ వేస్ట్? బాబోయ్ పద్మనాభం, మమ్మల్ని కాస్త భోంచేనివయ్యా బాబు. అలా అంటావేంటయ్యా? అవును సార్, సొమ్ములు ఊరినే వేస్ట్ చేయకూడదు. బాబు, ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా, మాకు కూడా చెప్పు, నేర్చుకుంటాం. చెప్పవే పద్మనాభం. చెప్పు. తిను, బాగా తిను. ఇవన్నీ తినాలే. అయ్యి బాబోయ్, ఈశాన్యంలో కూర్చోపెట్టక మంచం వాస్తు దెబ్బతినేస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్ని వాస్తులు చూసి ఏం ప్రయోజనం? మన బతుకులు బాగుపడేనా పాడా? మీ సంపాదనలో ఒక్క చీరని కొనిపెట్టారా నాకు? ఏమిటిది? అయ్యి బాబోయ్, చీర చీర
నీ బాధ భరించలేక దేవుడే పైనుంచి ఓ చీర సిరేసి ఉంటాడు. నేను కూడా బాధపడితే నాకు కూడా ఓ డ్రెస్ వచ్చేది కదా. ఏంటిది? నాకు కూడా డ్రెస్ శాంక్షన్ చేసాడు. నాన్న నాకు నిక్కరు షర్టు రాలేదే. రేయ్, నీ సైజ్ ఆ దేవుడికే తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాడు రా. అయ్య బాబోయ్, ఏంటి ఫ్యాంటసీ? ఎక్కడిది వస్త్రాల వానా? నమస్కారం అండి. ఎవరండి మీరు? అడిగిన వాళ్ళందరికీ డ్రెస్సులు సప్లై చేసేస్తున్నారు. ఏదైనా ఎలక్షన్ లో నిలబడ్డారా? ఇడిగదికి ఇచ్చారు, ఇడికి ఓట్లేదు. అబ్బే లేదండి, నేను ఎలక్షన్ లో నిలబడ్డం లేదు. పద్మనాభం గారు పనిచేసే చోటే నేను పనిచేస్తున్నాను. అలాగా, రమ్మరా కూర్చో. కూర్చోమ్మా. మా తమ్ముడితో పనిచేస్తూ ఇంత భారీగా ఖర్చు పెడుతున్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉందే. ఆయన డిపార్ట్మెంట్ వేరు, నా డిపార్ట్మెంట్ వేరు. అలాగా, పార్ట్ టైం లో మీరు చీరలు డ్రెస్సులు అమ్ముతుంటారా? లేదండి, ఇవన్నీ మీ మీద అభిమానంతో తెచ్చాను. నేను మీ పద్మనాభాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి, సుఖపడదామనే? అవునండి, ఆయనతో ఎన్నోసార్లు మాట్లాడి చూశాను, అయినా లాభం లేకపోయింది. మీరు మనసు పెడితే మా పెళ్లి తప్పకుండా చేయగలరని తెలిసొచ్చాను. కమిషన్ ఎంత ఇస్తావ్? ఎంత కావాలో అడగండి. ఎంత కావాలో తర్వాత అడుగుతానులే. ముందు 500 అడ్వాన్స్ కొట్టండి, హ్యాపీగా పని మొదలు పెడతాను. ఇదిగోండి 500. థ్యాంక్ యూ. మరి ఆటోలో వెళ్ళి రావడానికి 25 రూపాయలు కన్వీనియన్స్ ఇస్తావా? ఇదిగోండి. థ్యాంక్స్ అమ్మా. అవునమ్మా, పెళ్లికి వేరే బట్టలు పెడతావా లేకపోతే దీంతో అడ్జస్ట్ చేసుకోవాలా? పెళ్లికి పట్టు చీర పెడతాను వదిన గారు. వదిన గారు అప్పుడే వరుసలు కలిపేసుకుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, చిత్తు కాగితాలు అమ్ముకునేవాడికి శ్రీ మహాలక్ష్మి దొరికినట్టు మా వాడికి నువ్వెక్కడ దొరికావమ్మా? ఇదిగో నీ పెళ్లి 100% అయిపోయినట్టే. హ్యాపీగా ఉంటూ ఆ మెడ రెడీగా ఉంచుకో, తాళి కట్టించుకోవడానికి. అలాగేనండి. మీ ఇద్దరికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఒక పూట తిని ఇంకో పూట తినకుండా నోరు కట్టుకుని కూడబెట్టుకునే దేనికోసం? ఇంటి కోసం. మరి అది తెలిసి కూడా పెళ్లి గిల్లి అంటారేంటి? పెళ్లి అయితే అంతే, ఖర్చు డబ్బులు అయ్యి ఇల్లు నా చేతికి రాదు. అదే మరి నాకు మండుద్ది. నీ ఇల్లు నీ చేతికి రాకపోవడానికి కారణం ఏంటి? ఖర్చు అనుకుంటున్నావు నువ్వు, కాదు వాస్తు. నీ ఇంటి నైరుతిలో బరువు తగ్గిపోయింది. అదే బెడ్రూమ్ లో ఇంకో మనిషిని తెచ్చి ఎట్టేసావు అనుకో, వాస్తు సెట్ అయిపోతే నీ ఇల్లు నీ చేతికి వచ్చాను. నువ్వు కాదనమనే నమ్మకంతో ఓ అమ్మాయిని కూడా చూసాను రా. అమ్మాయినా? అమ్మాయినా అని అంత ఆశ్చర్యపోతావేంటి? అమ్మాయిని కాకపోతే అబ్బాయిని తెచ్చి పెడతావా ఏంటి? నీ బెడ్రూమ్ లో తక్కువైంది లేడీస్ బరువు. ఎవరా అమ్మాయి? ఎవరంటావేంటి? మనిషి, మేడ్ విత్ మన్మథ బాణం. మీ ఆఫీసులో ఉంటుంది రమ్య. ఓ ఆ అమ్మాయా? ఇప్పుడు దాకా అందరితో డప్పు కొట్టింది, నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ రూట్ లో వచ్చిందనమాట. కమిషన్ ఎంత నొక్కేశావు? అదేంటో, బయటోళ్ళు కమిషన్ తీసుకుంటే హ్యాపీగా ఇచ్చేస్తారు, సొంతోళ్ళు తీసుకుంటేనే ఫీల్ అయిపోతారు. అసలు లోకం వాస్తే ఏం బాగోలేదు. తమ్ముడు బాగా ఆలోచించు. రమ్య కూడా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరి జీతాలు కలిపితే ఇల్లు త్వరగా నడిపించుకోవచ్చు కదా. బయట వాళ్ళ డబ్బుతో నా లక్ష్యం నెరవేర్చుకోవడం నాకు ఇష్టం లేదు. డబ్బుగా అలాంటి తేడాలు లేవు బామ్మర్ది. మన జేబులో ఉన్న డబ్బే పక్కోడి జేబులో ఉన్న డబ్బే. పక్కోడి జేబులో డబ్బెట్టి పకోడీలు కొనుక్కుంటానంటే వద్దంటుంది ఆ డబ్బు? అనదు అంటే నన్ను చెప్పెట్టు కొట్టు. ఇదిగా రమ్య నీ పెళ్ళం అయిందనుకో, నీ సొంతమే కదా, అప్పుడు రమ్య డబ్బు కూడా నీ సొంతం. 2 జీతాలు, ఇద్దరు కలిసి ఓవర్ టైం కూడా చేసేసుకోవచ్చు. అప్పుడు బెడ్రూమ్ వాస్తు కూడా సెట్ అయిపోతుంది. వాస్తు వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్. పద్దు బడ్జెట్ వేయడం మొదలు పెట్టాడంటే పెళ్లి ఒప్పుకుందంటే అంతేనంటావా? అంతే. టైం అవుతుంది, ముందు తాంబూలాలు మార్చుకుందాం. ఏంటో తొందర? చెప్పాల్సింది చెప్పకుండా అంతా చెప్పేశారుగా, ఇంకేముంది? ప్రతి నెల జీతం మీ చేతికి చేయాలి. వేస్ట్ ఖర్చు చేయకూడదు. మీరు వేసిన బడ్జెట్ ప్రకారమే నెల మొత్తం ఖర్చు పెట్టాలి. అండర్స్టాండింగ్ అంటే అలా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, తాంబూలాలు మార్చుకుందాం. తాంబూలాలు మార్చుకోవటం అయిపోయింది. ఇక పెళ్లి ఎక్కడ చేద్దాం? యాక్చువల్లీ గోల్కొండ హోటల్లో బుక్ చేద్దాం అనుకున్నాను. మా అక్కే సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో జరపమంటుంది. దేనికి 20,000. అమ్మో, అంత ఖర్చా? సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసేసుకుందాం. అక్కడైనా ప్యూనే 50 రూపాయలు అడుగుతాడే. ఏం బావా, పెళ్ళన్నాక ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా? సరే మీ ఇష్టం, పెళ్లి ఎక్కడైనా చేసుకుందాం, కానీ రిసెప్షన్ మాత్రం ఉండాలి. ఏ మాత్రం ఖర్చు అవుతుందో? ఎంత అవుద్ది అంటే జస్ట్ 30,000. అమ్మో, 30,000? వద్దు. ఒరే తమ్ముడు, ప్రతిదానికి అలా గుండె పట్టుకోకరా. ఏదైనా జరిగితే హాస్పిటల్ కి 50,000 ఖర్చు పెట్టాలి. అమ్మో, రిసెప్షన్ వద్దు, అంత ఖర్చు వద్దు, అసలు పెళ్లి వద్దు. ఏంటి బామ్మర్ది అలా భయపడతావు? ఇప్పుడు రిసెప్షన్ అంటే మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తారు కదా. సుమారు 200 మంది వస్తారు. మరి ఇంకే, మనిషికి 200 రూపాయలు గిఫ్ట్ అట్టుకొచ్చిన 200 × 200 40,000. 30,000 రిసెప్షన్ కి పోతే 10,000 లాభమే కదా. అందరూ మరి వస్తువులు తెస్తే క్యాష్ రికవరీ ఎలా? ఆ వస్తువులు ఒరిజినల్ రేట్ గా మీ పెట్టే పూచి నాది. నీకు అలా అమ్మటం వచ్చా? ఎందుకు రాదు, ఎక్స్పీరియన్స్. అసలు మా ఇంట్లో వస్తువులన్నీ సగం రేట్ గా అమ్మేసింది నేనే. నువ్వు రిసెప్షన్ ఎట్టుకో, అమ్మకాల సంగతి మేము చూసుకుంటాం. నేనా? నేను నేర్పుతాను కదా, నువ్వు ఎట్టుకో బామ్మర్ది. కలెక్షన్లే కలెక్షన్లు. బడ్జెట్ పద్మనాభం పద్మనాభం